హలో దాత్రి క్రియేషన్స్. మనం ఈవేళ చెరువు చేపతో మంచి చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. మనము చేపలు తెచ్చుకున్న తర్వాత చక్కగా చేపని శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని మరీ సన్నంగా కాకుండా చక్కగా మంచి పెద్దవి కాదు చిన్నది కాదు సైజులోన చక్కగా కట్ చేసుకొని అవి ఉంచుకోవాలండి ఓ పక్కన. మనం ఈ లోపల చింతపండు 1/2 కిలో సగం చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలి. మనం ఈ చేపల పులుసుకి ఎండు మసాలా వేపుకుందామండి. ఒక తపాల్లోన ఒక స్పూను బియ్యము, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, తర్వాత దాల్చిన చెక్క, పువ్వు వేసుకొని వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత మనము దాంట్లోన కొద్దిగా, తర్వాత మెంతులు కొద్దిగా వేసుకుని చక్కగా మళ్ళీ వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. అల్లం వేరేగా తెల్లుల్లి వేరేగా దీంట్లో వేసుకొని వేగించుకున్నాను అనమాట. అది చక్కగా పౌడరు చేసుకోవాలండి. చూడండి, ఆ పౌడరు గవరగా చేసుకోవాలి. ఈ లోపల మనం ఉల్లిపాయలు 1/4 కేజీ, 3 టమాటా పళ్ళు చక్కగా ముక్కలు కోసుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. ఒక కళాయిలోన ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, అల్లము తురుము వేసుకొని చక్కగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని చక్కగా వేగించుకోవాలి. అవి సగం వేగిన తర్వాత 3 టమాటా పళ్ళు మనం కోసుకున్నాం కదండి, ఎక్కువ టమాటా పళ్ళు వేయకూడదు, 3 చాలు. ఆ 3 టమాటా పళ్ళు ముక్కలు వేసుకొని దీంట్లోన వేసుకొని వేగించుకోవాలండి. మనం ఆ టమాటా పళ్ళు అన్నవి ఆ టమాటా వేస్తే బాగుంటుంది అనమాట. కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా. ఎందుకంటే మనం మామిడికాయ వేస్తున్నాము, తర్వాత చింతపండు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ పులుపు అయిపోద్ది అనమాట. 3 టమాటా పళ్ళు అయితే సరిపోద్ది అనమాట. మనం కేజీ చేపకి 3 టమాటా పళ్ళు చక్కగా సరిపోద్ది. పులుసు అనేది మనకి కలర్గా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ చక్కగా వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత మనము స్పూన్ పసుపు వేసుకోవాలండి. స్పూన్ పసుపు, స్పూన్ కారము వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ముందు ఇవి వేగడానికి మనకు 2 స్పూన్లు సాల్ట్ సరిపోతుంది. మనం ఇవంతా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా మనము దీంట్లోన వేసుకోవాలి. వేగినప్పుడే వేసుకుంటే మనకి ఆ చేపకు అనేది చక్కగా వేగుతున్నప్పుడు పులుసులోన చక్కగా పడుతుంది అనమాట. లాస్ట్లో కాకుండా వేగినప్పుడే వేసుకోవాలి. ఆ 2 స్పూన్లు ఆ మసాలా అనేది పడుతుందండి. ఈ మసాలా అనేది ఈ చేపల పులుసుకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇంట్లో కూడా గమ వాసన వస్తుంది, అంత బాగుంటుంది అనమాట. మనం వెల్లుల్లి వేసాం కాబట్టి చక్కటి వాసన వస్తుందండి. రుచి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇవి చక్కగా నూనె పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత మసాలా అంతా మనం పరిచినట్టుగా వేసుకొని చేప ముక్కలన్నవి మనము ఒక్కొక్కటి దాంట్లోన వేసుకోవాలి. చూడండి, ఒకటికొకటి అలాగా వేసుకోవాలి. పరిసినట్టుగా వేసుకుంటే మనకి ముక్క కలిపినప్పుడు విరక్కంట చక్కగా కలుపుకోవచ్చు, తిరగేసుకోవచ్చు కూడా చక్కగా. ఈ చేప అనేది చెరువు చేప అటండి. ఈ చెరువు చేప కొద్దిగా పెద్ద సైజు ముక్కలే వచ్చాయి, చాలా బాగుంది. బతికున్న చేపే తెచ్చారు, చాలా నైస్గా ఉంది చేప మాత్రం. మనం ఈ చేపలన్నీ చక్కగా ఒకటికొకటి తిరగేసుకోవాలండి. విరిగిపోకుండా చక్కగా నీట్గా నింపాదిగా తిరగవేసుకోవాలన్నమాట. అవి విరిగిపోతాయి. ఇలాగంటే చెరువు చేప మెత్తన బేగిలగంటే అలాగ విరిగిపోద్ది, అందుకు చూసుకొని వేసుకోవాలండి. మనము అలాగా ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా అవి సిమ్లోన వేయించుకోవాలి. హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని వేగిస్తే మనకి ఆ చేప అనేది వేగుతుంది. ఈ పెద్ద చేపలు నూనెలో వేగితే చాలా టేస్ట్గా ఉంటాయండి, మెత్తగా స్మూత్గా ఉంటుంది. అదే మనం పులుసులో డైరెక్ట్గా వేస్తామనుకోండి నలి సాగుతుంది అనమాట. సాగినట్టుగా ఒక ప్లాస్టిక్ ముక్క తిన్నట్టుగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా నూనెలోని వేగించుకుంటేనే, అలా మసాలాలు వేగించుకుంటేనే ఆ చేప స్మూత్గా మాంసం అనేది చక్కగా కుక్ అవుద్ది అనమాట. మనం పులుసులో వేసినా పుల్ల తగిలినా అది గట్టి పడదు, అలాగే స్మూత్గా ఉంటుంది. అలాగే మనము ఇలాగా 2 చేతులతోని చక్కగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం చింతపండు నానవేసుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న చింతపండు చక్కగా పిసుక్కోవాలి. ఈ చింతపండు, ఆ మామిడికాయ, టమాటా అస్సలు కరెక్ట్గా సరిపోద్దండి. అసలు పులుపు అనేది అవ్వదు, అంతగా అవ్వదు. వీటికి చక్కగా సరిపోద్ది. మనం ఆ వేగుతున్న
చేపల్లోన ఆ పులుసు అనేది వేసుకోవాలండి. వేసుకొని అడుగు పడకుండా చక్కగా ఇసుక లేకుండా నీట్గా పిండుకొని అది వేసుకుంటే మనకు ఆ పులుసుకి కరెక్ట్గా సరిపోద్ది. చూడండి ఎలాగుందో. మనం ఈ మామిడికాయ తీసుకున్నాం కదండి, ఆ మామిడికాయ కూడాను ఒక సగం ముక్కే వేసుకోవాలి. ఎక్కువ పులుపు అయిపోతే మరి బాగోదన్నమాట. సగం ముక్కే వేసుకుంటే చక్కగా ఆ పులుసుకి బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. మరొక్కసారి మనం ఈ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎగటనేది చింతపండు ఎగట పోద్ది. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువ వేయకూడదండి, తీపి చిన్న ముక్క అయితే సరిపోద్ది. మనం ఈ పులుసు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.